సో ఇంతకుముందు క్లాస్లో మనం బీ ఫార్మ్స్ అని హెడ్డింగ్ పెట్టి అసలు బీని ఎక్కడ ఉపయోగించాలి అంటే బీ చెప్పి మనం యాక్టివ్గా ఉండంటే బీ యాక్టివ్, ఉండకు అంటే డోంట్ బీ యాక్టివ్ అనే మీనింగ్ చూసాం. ఇప్పుడు అసలు బీ ఫార్మ్స్ ఎక్కడ ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి, అసలు ఎందుకు ఉపయోగించాలి, ఇంగ్లీష్ భాషలో దీని యొక్క ప్రాముఖ్యత ఏంది చూద్దాం. అసలు టాపిక్ పేరు ఏంటంటే బీ ఫార్మ్స్. వాట్ ఈస్ టాపిక్ నేమ్? బీ ఫార్మ్స్. ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నట్టుగా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బీ? బీ అంటే ఉండు. వాట్ ఈస్ మీన్ బై బీ? ఉండు, ఉండుట. అంటే బీ అనే పదం ఎలాంటిదంటే చెరుకు కట్టె లాంటిది. ఎలాంటిది? చెరుకు కట్టె. ఇట్ ఈస్ లైక్ ఏ షుగర్ కేన్. జస్ట్ ఇమాజిన్ యూ నో ద ప్రిపరేషన్ ఆఫ్ టీ ఆర్ కాఫీ, రైట్? కాఫీ, టీ ఎట్లా తయారు చేయాలో తెలుసు కదా మీకు. ఐ కేమ్ టు యువర్ హోమ్. జస్ట్ ఇమాజిన్ ఐ కేమ్ టు యువర్ హోమ్ విత్ షుగర్ కేన్. ఐ బ్రాట్ షుగర్ కేన్ అండ్ ఐ కేమ్ టు యువర్ హోమ్. I am asking you, requesting you to prepare either coffee or tea by using sugar cane instead of using sugar and jaggery. జాగరి అంటే బెల్లం, షుగర్ అంటే చక్కెర. ఈ రెండు వాడకండి. దానికి బదులుగా చెరుకు కట్టే షుగర్ కేన్ వాడి మీరు కాఫీ లేదా టీ తయారు చేయమన్నా. ఇస్ ఇట్ పాసిబుల్? నో. మన షుగర్ కేన్ ఉపయోగించి డైరెక్ట్గా కాఫీ లేదా టీ తయారు చేయలేం. ఎస్ ఆర్ నో? షుగర్ కేన్ ఉపయోగించి కాఫీ లేదా టీ తయారు చేయలేం. కానీ దాని నుంచి తయారైనటువంటి చక్కెర, బెల్లం ఉపయోగించి మనం కాఫీ టీ తయారు చేయొచ్చా లేదా? షుగర్ అండ్ జాగర్ ఉపయోగించి వీ కెన్ ప్రిపేర్ టీ ఆర్ కాఫీ విచ్ ఆర్ మేడ్ ఫ్రమ్ షుగర్ కేన్. ఇజెంట్ ఇట్? వేర్ దే ఆర్ మేడ్ ఫ్రమ్? ఎక్కడి నుంచి తయారయ్యాయి? దే ఆర్ మేడ్ ఫ్రమ్ షుగర్ కేన్. షుగర్ కేన్ నుంచి తయారైనాయి. am I right? ఎందుకు వాటిని తయారు చేశారు సార్ అంటే షుగర్ కేన్ కాంట్ బి డైరెక్ట్లీ యూస్డ్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్ ఇన్ రియల్ లైఫ్. నిజ జీవితంలో షుగర్ కేన్ మనం అన్ని చోట్ల డైరెక్ట్గా వాడలేం. కాబట్టి దాని నుంచి చక్కెర, బెల్లం ఈ రెండింటిని తయారు చేసి వాటిని అన్ని చోట్ల మనం ఉపయోగించవచ్చు. am I right? అట్లాగే బి అనే పదాన్ని కూడా మనం అన్ని చోట్ల డైరెక్ట్గా ఉపయోగించలేం. సో దట్ ద వర్డ్ బి హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 2 కేటగిరీస్. ఈ బి అనే పదం కూడా 2 రకాలుగా డివైడ్ అయింది. దే ఆర్ ద ఫస్ట్ వన్ ఈస్ ఫైనైట్ వర్బ్స్. వాట్ ఈస్ ఫస్ట్ వన్? ఫైనైట్ వర్బ్స్. అండ్ సెకండ్ వన్ ఈస్ నాన్ ఫైనైట్ వర్బ్స్. వాట్ ఈస్ సెకండ్ వన్? నాన్ ఫైనైట్ వర్బ్స్. ఓకే, అసలు ఎన్ని ఫైనైట్ వర్బ్స్ ఉన్నాయి బి ఫార్మ్స్ లో చూద్దాం. దేర్ ఆర్ 5 ఫైనైట్ వర్బ్స్. హౌ మెనీ? 5. హౌ మెనీ ఫింగర్స్? How many finite verbs? 5. They are nothing but first one is am. What is first one? Am. Second one is. Third one is are. Fourth one is was. Fifth one was. These 5 are called finite verbs. Whereas there are 2 non-finite verbs. How many? 2 non-finite. What are they? Been and being. These 2 are called non-finite verbs. ఇప్పుడు చెప్పాలి అనుకుంటే మొత్తం బీ ఫార్మ్స్ ఇంగ్లీష్లో ఎన్ని ఉంటాయంటే 8 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? టోటల్లీ దేర్ ఆర్ 8 బీ ఫార్మ్స్. దే ఆర్ నథింగ్ బట్ బీ. చెప్పండి ఒకసారి. am, is, are, was, were, been, being. These 8 are called bee forms. These 8 are called am, is, are, was, were. These 5 are called finite verbs. Been and being. These 2 are called non-finite verbs. Non-finite. Now let us discuss the meaning of all of these words. ఈ అన్ని పదాల యొక్క మీనింగ్ డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ మీన్ బై బీ? ఉండు. బి అంటే తెలుగులో మీనింగ్ ఏంటి? ఉండు. అంతేనా? ఈ పదాలన్నీ కూడా దేని నుంచి తయారైనాయి? బి నుంచే. ఇప్పుడు మీరే మీనింగ్ చెప్పేటట్టుగా చెప్తాను చూడండి. ఇది షుగర్ కేన్ అనుకోండి. ఇఫ్ యూ ఈట్ షుగర్ కేన్ హౌ ద టేస్ట్ వుడ్ బి? స్వీట్. మీరు షుగర్ కేన్ తిన్నారనుకోండి టేస్ట్ ఎట్లుంటుంది? స్వీట్. దాని నుంచి తయారైనటువంటిది చక్కెర అనుకోండి. దాని నుంచి తయారైన చక్కెర ఎట్లుంటుంది? స్వీట్ గానే ఉంటుంది. దాని నుంచి తయారైనటువంటి బెల్లం ఎలా ఉంటుంది? స్వీట్ గానే ఉంటుంది. ఈ రెండు కూడా స్వీట్ గానే ఉంటాయి. ఎందుకంటే ఈ రెండు పదార్థాలు దేని నుంచి తయారైనాయి? షుగర్ కేన్ నుంచి. దాని నుంచి ఏ పదార్థం తయారైనా తీయగానే ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? అట్లాగే బి అంటే మీనింగ్ ఏంటి? ఉండు. ఏంటి మీనింగ్? ఉండు. ఈ పదాలన్నీ కూడా దేని నుంచి తయారైనాయి? బి. కాబట్టి వీటి మీనింగ్స్ ఏముంటుంది? ఉండునే. యామ్ అన్నా, ఈజ్ అన్నా, ఆర్ అన్నా, వాజ్ అన్నా, వర్ అన్నా, బి అన్నా, బీన్ అన్నా, బీయింగ్ అన్న మీనింగ్ ఏంటి? ఉండు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మా నాన్నకి ఇనిషియల్ కే. మేము ముగ్గురం బ్రదర్స్. నాకు ఇనిషియల్ ఏమొస్తుంది? కే. మా ఎల్డర్ బ్రదర్కి ఏమొస్తుంది? కే. యంగర్ బ్రదర్కి ఏమొస్తుంది? కే. రైట్? మా వెయిట్, కలరు, ఫేవరెట్ థింగ్స్, లైక్స్, డిస్లైక్స్ వేరే ఉండొచ్చు కాక బట్ వి ఆల్ బిలాంగ్ టు సేమ్ ఫ్యామిలీ. ఇనిషియల్ సేమ్. అట్లాగే బి అంటే మీనింగ్ ఏంటి? ఉండు. ఈ అన్ని పదాలు కూడా ఏ కుటుంబానికి చెందినవి? బి అనే కుటుంబానికి. కాబట్టి ఈ అన్ని పదాల యొక్క మీనింగ్ ఏంటి? ఉండు. ఏంటి మీనింగ్? ఉండు. ఇప్పుడు టాపిక్ లోకి ఎంటర్ అవుతా. పే అటెన్షన్ టు అండర్స్టాండ్. టాపిక్ నేమ్ ఇస్ వాట్? బీ ఫార్మ్స్. వాట్ ఈస్ టాపిక్ నేమ్? ఎప్పుడు ఉపయోగించాలి అంటే ఎవర్ గ్రీన్ డెఫినేషన్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ. యూ మైట్ హ్యావ్ లిసన్ టు దిస్ క్లాస్ మెనీ టైమ్స్ సో ఫార్. ఇప్పటి వరకు మీరు ఈ క్లాస్ చాలాసార్లు వినుండవచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి డెఫినేషన్ విల్ హెల్ప్ యూ అలాట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ వెల్. ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడడానికి ఇప్పుడు నేను చెప్పబోయే డెఫినేషన్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. సో పే అటెన్షన్. టాపిక్ నేమ్ ఇస్ వాట్?
బీ ఫార్మ్స్ ఎప్పుడు ఉపయోగించాలి అంటే బీ ఫార్మ్స్ షుడ్ బి యూస్ టు టాక్ అబౌట్ అవర్ పొజిషన్స్, టు టాక్ అబౌట్ అవర్ పొజిషన్స్ అంటే మన యొక్క స్థితిగతుల గురించి చెప్పడానికి ఉపయోగించాలి. యాజ్ ఐ టోల్డ్ యూ టు టాక్ అబౌట్ అవర్ పొజిషన్స్ వీ షుడ్ యూస్ బీ ఫార్మ్స్. మెయిన్లీ దేర్ ఆర్ 3 situations. How many? 3 situations. They are the first one is to talk about who we are. Who? We should use B forms in our English sentence. అంటే అమెరికా పోయినా, నువ్వు ఢిల్లీ పోయినా, కోల్కతా పోయినా, ఆస్ట్రేలియా పోయినా, ఇటలీ పోయినా, ఇంగ్లాండ్ పోయినా, మనం ఎవరో చెప్పడానికి బీ ఫార్మ్స్ ఉపయోగించి మాట్లాడాలి. మనం ఎవరు అంటే కేవలం మనమని కాదు, మనం ఎవరు, అతడెవరు, ఆమె ఎవరు, సీఎం ఎవరు, పిఎం ఎవరు, ప్రెసిడెంట్ ఎవరు, రైట్, దొంగ ఎవరు, దొరెవరు, స్టూడెంట్స్ ఎవరు, టీచర్ ఎవరు, ఇవన్నీ చెప్పడానికి ఏం ఉపయోగించాలి? బీ ఫార్మ్స్. దేర్ ఈజ్ నో అదర్ టాపిక్, ఇంకో టాపిక్ లేదు. నెక్స్ట్ వన్ ఈజ్ టు టాక్ అబౌట్ హౌ వీఆర్. హౌ వీఆర్ అంటే మనం ఎలా ఉన్నామో చెప్పడానికి. మనం అంటే కేవలం మనం కాదు, ఇక్కడ అందరు వస్తారు, ఒక వస్తువు అయినా, ప్లేస్ అయినా, నేనైనా, నువ్వైనా, అతడైనా, ఆమె అయినా, వారైనా. ఎలా ఉంది పలానా వస్తువు లేదా ఒక మనిషి ఎలా ఉన్నాడు చెప్పడానికి ఏం ఉపయోగించాలి? బీ ఫార్మ్స్. ఏం ఉపయోగించాలి? అండ్ థర్డ్ థింగ్ ఈజ్ టు టాక్ అబౌట్ వేర్ వీఆర్. వేర్ అంటే మనం ఎక్కడున్నామో చెప్పడానికి బీ ఫార్మ్స్ ఉపయోగించి మాట్లాడాలి. మనం ఎవరము, ఎలా ఉన్నాం, ఎక్కడున్నాం చెప్పండి ఒకసారి. మనం ఎవరము, ఎలా ఉన్నాం, ఎక్కడున్నాం, ఈ 3 విషయాలు మాట్లాడడానికి కంపల్సరీ బీ ఫార్మ్స్ ఉపయోగించి మాట్లాడాలి. లెట్ మీ గివ్ ద లైవ్ ఎగ్జాంపుల్ టు మేక్ యూ అండర్స్టాండ్ వెల్. స్టాండ్ అప్ పవన్. అడ్మిషన్ తీసుకున్నాడు. ఆఫ్టర్ టేకింగ్ అడ్మిషన్ ఎవ్రీ స్టూడెంట్ విల్ బికమ్ ద స్టూడెంట్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్. ఎస్ ఆర్ నో? అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఈ ఇన్స్టిట్యూట్ యొక్క స్టూడెంట్ అయిపోతారా లేదా? అడ్మిషన్ తర్వాతనే నా పర్మిషన్ అడుగుతాడు. ఇప్పుడు క్లాస్ చెప్పేటప్పుడు మే కమిన్ సార్ అని బయటికి వెళ్ళు. నేను క్లాస్ చెప్పేటప్పుడు మే కమిన్ అన్ను. ఓకే, అసలు క్లాస్లో ఉన్నావుగా, బయటికి వెళ్ళు. రైట్, నౌ సీ one more live example I am going to give you to make you understand well. Ask my permission to get in. May I come in, sir? Yes, get in. During the class, while I am teaching the class, you are disturbing me. Who are you? I am. Who are you అంటున్నా. ఏమంటున్నా? తను అనుకుంటున్నాడు, సార్ నేను అడ్మిషన్ తీసుకున్నా కదా, మొత్తం డబ్బులు తీసుకొని ఇదేం పంచాయతీ సార్, ఇలా ఏం క్వశ్చన్ అడుగుతున్నారు. Who are you? I am student. I am a student. Say loudly. I am a student. I am a student. నేను ఒక స్టూడెంట్ని అని చెప్పడానికి move back. ఐఎమ్ ఏ స్టూడెంట్, నేను ఒక స్టూడెంట్ని అని చెప్పడానికి తను ఏ పదం వాడాడు? యామ్. యామ్ అంటే ఏంది? బీ ఫార్మ్. యామ్ అంటే ఏంటి? బీ ఫార్మ్. అండర్స్టూడ్ వెల్? రైట్, యు గో. ఇప్పుడు పవన్ హీ స్టాండింగ్ దేర్ అండ్ హీఈస్ గోయింగ్ టు కాల్ మిస్టర్ సోము. సోము అని పిలవాలి క్లాస్ చెప్పేటప్పుడు. ఓకే, స్టార్ట్. డియర్ స్టూడెంట్స్, వన్ మోర్ లైవ్ ఎగ్జాంపుల్ లెట్ మీ గివ్ యూ టు మేక్ యూ అండర్స్టాండ్ వెల్. కాల్ హిమ్ కంటిన్యూస్లీ. క్లాస్ చెప్పేటప్పుడు హీఈస్ డిస్టర్బింగ్ మీ. వైల్ ఐఎమ్ టీచింగ్ ద క్లాస్ హీఈస్ డిస్టర్బింగ్ మీ. హూ ఈజ్ ఈ మిస్టర్ సోము? Who is he? He is my friend. అతడు నా ఫ్రెండ్ అని చెప్పడానికి తను ఏ పదం వాడాడు? ఈజ్. ఈజ్ అంటే ఏంటి? బీ ఫార్మ్. వాట్ ఈజ్ ఈజ్? బీ ఫార్మ్. క్లియర్? అంత క్లాప్స్ కొట్టండి తనకి. కూర్చో. రైట్, నెక్స్ట్ జస్ట్ ఇమాజిన్ ఇక్కడ డాన్సర్స్ ఉన్నారు. డాన్సర్స్ ఆర్ హియర్ బట్ ఐ డోంట్ నో దట్ దే ఆర్ డాన్సర్స్. వారు డాన్సర్స్ అని నాకు తెలియదు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, హూ ఆర్ దే? ఏం చెప్తారు ఆన్సర్? దే ఆర్ డాన్సర్స్. వాళ్ళు డాన్సర్స్ అని చెప్పడానికి మీరు ఏ పదం వాడారు? ఆర్. ఏం వాడారు? ఆర్. ఆర్ అంటే ఏంటి? బీ ఫార్మ్. వాట్ ఈస్ ఆర్? బీ ఫార్మ్. సింగర్ వచ్చింది, హూ ఈజ్ షీ అని అడుగుతున్నా, ఏం చెప్తారు? షీ ఈజ్ ఏ సింగర్. తను ఒక సింగర్ అని చెప్పడానికి ఏ పదం వాడారు? ఈజ్. ఈజ్ అంటే ఏంటి? బీ ఫార్మ్. ఆమె ఒకవేళ టీచర్ అయితే ఏం చెప్తారు? షీ ఈజ్ ఏ టీచర్. ఆమె లాయర్ అయితే, తను మీ మదర్ అయితే, షీ ఈజ్ మై మదర్. ఓకే, అతడు మీ ఫాదర్ అయితే, హీ ఈజ్ మై ఫాదర్. బ్రదర్ అయితే, అతను డాన్సర్ అయితే, హీ ఈజ్ ఏ డాన్సర్. అలా చెప్పాలి. గాట్ ఇట్? నెక్స్ట్, వాట్ ఈజ్ ఇట్ అన్న? వాట్ ఈజ్ ఇట్? ఇట్ ఈజ్ ఏ మార్కర్. ఇది ఒక మార్కర్ అని చెప్పడానికి ఏ పదం వాడాం? ఈజ్. ఈజ్ అంటే ఏంది? బీ ఫార్మ్. ఈజ్ అంటే ఏంటి? బీ ఫార్మ్. మనం ఒక ఏరియాలో స్టే చేస్తున్నాం కదా, మన ఇన్స్టిట్యూట్ ఒక ఏరియాలో ఉంది. ఎస్ ఆర్ నో? విచ్ ఏరియా ఇట్ ఈస్? ఇట్ ఈస్ అమీర్పేట్. ఇట్ ఈస్, ఇది అమీర్పేట్ అని చెప్పడానికి ఏ పదం వాడాం? ఈజ్. ఈజ్ అంటే ఏంటి? బీ ఫార్మ్. ఈజ్ అంటే ఏంది? బీ ఫార్మ్. హూ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? నరేంద్ర మోదీ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పడానికి ఏ పదం వాడాం? ఈజ్. ఈజ్ అంటే ఏంది? బీ ఫార్మ్. హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ద్రౌపది ముర్ము ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పడానికి ఏం వాడాం? ఈజ్. ఈజ్ అంటే బీ ఫార్మ్. ఈజ్ అంటే ఏంటి? బీ ఫార్మ్. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఎవరో చెప్పడానికి ఖచ్చితంగా ఏ టాపిక్ ఉపయోగించి మాట్లాడాలి? బీ ఫార్మ్. విచ్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ తెలంగాణ? హైదరాబాద్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ తెలంగాణ అని చెప్పడానికి ఏ పదం వాడాం? ఈజ్. ఈజ్ అంటే బీ ఫార్మ్. కాబట్టి మనం ఎవరో చెప్పడానికి కంపల్సరీ బీ ఫార్మ్స్ ఉపయోగించి మాట్లాడాలి, ఇంకో టాపిక్ లేదు. సెకండ్ వన్ ఈజ్ హౌ వీఆర్. హౌ అంటే మనం ఎలా ఉన్నామో చెప్పడానికి. లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తా టు మేక్ యూ అండర్స్టాండ్ వెల్. స్టాండ్ అప్. నౌ దిస్ బాయ్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ మై పర్మిషన్ టు ఎంటర్ ద క్లాస్. మే కమ్ ఇన్ అన్న క్లాస్ చెప్పేటప్పుడు. ఓకే,
One more live example, let me give you students to make you understand well. Ask my permission. May I come in, sir? Get in. During the class you are disturbing me. Class అయిపోయేటప్పుడు disturb చేస్తున్నావు. Who are you? I am Pawan Kalyan. Who are you? Of course. I am పవన్ కళ్యాణ్ అని పేరు చెప్పిండు. Right? Who are you? I am a student అని చెప్పు. I am a student. I am a student. Right? నేను ఒక స్టూడెంట్ సార్ అని చెప్పిండు. ఇక నా ప్రేమ పెరుగుతుందా లేదా? నాకు ప్రేమ పెరుగుతుంది. నా స్టూడెంట్ అయిపోయింది కదా. Really you are my student? Yes, I am. I am your student. I Say. am your student. How are you? I am fine. I am fine. సెకండ్ క్వశ్చన్ నువ్వు ఎలా ఉన్నావు అని అడిగిన. తను ఏమన్నాడు? I am fine. నేను బాగున్నా అని చెప్పడానికి ఏ పదం వాడాడు? am. am అంటే ఏంటి? B form. What is am? B form. Clear? How is your mother అన్న? She is good. She is good. తను బాగుందని చెప్పడానికి ఏ పదం వాడావు? is. is అంటే ఏంది? B form. How is it? మంచిగా ఉందని చెప్పండి నైస్ గా. It is nice. It is. ఇది బాగుందని చెప్పడానికి ఏ పదం వాడాం? is. is అంటే ఏంటి? B form. How is మహేష్ బాబు అన్న? He is handsome. చెప్పండి. He is handsome అని చెప్పడానికి ఏం వాడాం? ఒకవేళ అమ్మాయి ఉంటే ఏం చెప్పాలి? She is beautiful అనాలి. ఏమనాలి? కాబట్టి మనం ఎలా ఉన్నామో చెప్పడానికి ఖచ్చితంగా ఏ టాపిక్ ఉపయోగించి మాట్లాడాలి? బీ ఫామ్ ఉపయోగించి మాట్లాడాలి. ఇస్ ఇట్ క్లియర్? లాస్ట్ వన్ ఈస్ టు టాక్ అబౌట్ వేర్ వీఆర్. వేర్ మనం ఎక్కడున్నామో చెప్పడానికి బీ ఫామ్స్ ఉపయోగించి మాట్లాడాలి. అర్థమవుతుందా? లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్, మీకు ఫోన్ చేసి మీ పేరెంట్స్ మీ బ్రదర్ అడుగుతున్నారు, ఇంటి దగ్గర లేవు నువ్వు, వేర్ ఆర్ యూ అంటారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? ఐఎమ్ ఇన్ ద క్లాస్ రూమ్. ఐఎమ్ ఇన్ ద, నేను క్లాస్ రూమ్లో ఉన్నా అని చెప్పడానికి ఏ పదం వాడారు? యామ్. యామ్ అంటే ఏంది? బీ ఫామ్. యామ్ అంటే ఏంటి? బీ ఫామ్. గట్ ఇట్? ఇన్ క్లాప్స్ కొట్టండి. కూర్చో. నెక్స్ట్, వేర్ ఈజ్ యువర్ ఫాదర్ అన్న. వేర్ ఈజ్ యువర్ ఫాదర్? మీ ఫాదర్ ఎక్కడ ఉన్నారు అని అడిగాను. హీఈస్ అట్ హోమ్. హీఈస్ అట్, తన ఇంటి దగ్గర ఉన్నాడని చెప్పడానికి ఏ పదం వాడాం? ఈజ్. ఏం వాడాం? ఈజ్. కాబట్టి మనం ఎవరము, ఎలా ఉన్నాం, ఎక్కడున్నాం, ఈ మూడు విషయాలు చెప్పడానికి ఖచ్చితంగా ఏ టాపిక్ ఉపయోగించి మాట్లాడాలి? బీ ఫార్మ్స్. దేర్ ఈస్ నో అదర్ టాపిక్. ఎవరి గ్రీన్ డెఫినేషన్ ఐఎమ్ టెల్లింగ్ యూ టు టాక్ అబౌట్ హూ వీఆర్, హౌ వీఆర్, వేర్ వీఆర్. వీ షుడ్ యూజ్ బీ ఫార్మ్స్ ఇన్ అవర్ ఇంగ్లీష్ సెంటెన్స్. యాజ్ ఐ టోల్డ్ యూ, నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా 30 to 40% ఇంగ్లీష్లో మ్యాక్సిమం బీ ఫార్మ్సే ఉంటాయి. మేము మీకు లైవ్ ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తా. రైట్? స్టాండ్ అప్ రమ్య. ఓపెన్ దట్ బుక్. మన బుక్లో ఒక స్టోరీ ఉంది, తను ఒక స్టోరీ చదవబోతుంది. దాంట్లో బీ ఫార్మ్స్ ఎక్కడెక్కడ వచ్చినాయి మీకు చదివి వినిపిస్తాను చూడండి. కమ్ హియర్. రైట్, ఒకసారి రీడ్ ఇట్ లౌడ్లీ. 7 billion people are on this earth. చూడండి, 7 billion people are on this earth అని చెప్పింది. దాంట్లో ఏముంది? ఆర్. ఆర్ అంటే ఏంది? బీ ఫార్మ్. ఆర్ అంటే ఏంటి? బీ ఫార్మ్. 7 billion people are on this earth అని చెప్పడానికి ఏం వాడాం? బీ ఫార్మ్. ఆర్ ఉంది. నెక్స్ట్, And everybody is different from the rest of others. చూడండి, అండ్ ఎవ్రీబడి ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ అదర్స్ అని చెప్పడానికి ఏ పదం ఉందాడ? ఈజ్. ఈజ్ అంటే ఏంది? బీ ఫార్మ్. నెక్స్ట్, There is nothing without purpose in this world. వర్డ్. చూడండి, దేర్ ఈజ్ నథింగ్ వితౌట్ పర్పస్ ఇన్ దిస్ వరల్డ్ అంటే పర్పస్ లేకుండా ఈ ప్రపంచం లేదు కూడా లేదు అని చెప్పడానికి ఏముందాడ? ఈజ్. ఇది ఒక పవర్ఫుల్ స్ట్రక్చర్, గుర్తుపెట్టుకోండి. దేర్ ఈజ్ సింగులర్ ఉంటే ఈజ్ అనాలి, ప్లూరల్ ఉంటే దేర్ ఆర్ అనాలి. చెప్పండి, దేర్ ఆర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టేబుల్ పైన బుక్ ఉందనుకో, ఏం చెప్పాలంటే దేర్ ఈజ్ ఏ బుక్ ఆన్ ద టేబుల్. చెప్పండి, బుక్ ఆన్ ద టేబుల్. ఒకటే బుక్ ఉంది కాబట్టి ఈజ్ వాడాం. ఒకవేళ ఒకదానికంటే ఎక్కువ ఉందనుకో ఏమనాలి? దేర్ ఆర్ బుక్స్ ఆన్ ద టేబుల్. దేర్ ఆర్ బుక్స్ ఆన్ ద టేబుల్. ఇస్ ఇట్ క్లియర్? రైట్. నెక్స్ట్, Humans are the best creatures. క్రియేషన్. చూడండి, హ్యూమన్స్ ఆర్ ద బెస్ట్ క్రియేషన్ అని చెప్పడానికి ఏ పదం ఉందాడ? ఆర్. ఆర్ అంటే బీ ఫార్మ్. నెక్స్ట్, And each person is exclusive. ఇంకో చూడండి, అండ్ ఈచ్ పర్సన్ ఈజ్ ఎక్స్క్లూజివ్ అని చెప్పడానికి ఏం వాడాం? ఈజ్. ఈజ్ అంటే ఇట్లా మీరు ఏ స్టోరీ తీసుకున్నా సరే కంపల్సరీ 30 to 40%, ప్రతి స్టోరీలో ఉంటుందని చెప్పలేను, బట్ 30 to 40% మనం ఏదైనా పుస్తకం చదివినప్పుడు కానీ, మనం ఎవరన్నా లాంగ్వేజ్ విన్నప్పుడు కానీ, మనం మాట్లాడినప్పుడు కానీ 30% నుంచి 40% మనం ఇంగ్లీష్లో వాడేటువంటి పదాలు ఏంటి అంటే బీ ఫార్మ్స్. ఏంటి? కాబట్టి దీనిపైన ఎక్సలెంట్ కమాండ్ రావడం చాలా అవసరం. దేని కొరకు? ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడడం కొరకు. రైట్? ముఖ్యంగా 3 సిచ్యువేషన్లో వాడతారు. మనం ఎవరము, ఎలా ఉన్నాం, ఎక్కడున్నాం, ఈ 3 చెప్పడానికి ఏ టాపిక్ ఉపయోగించి మాట్లాడాలి? బీ ఫార్మ్స్ ఉపయోగించి మాట్లాడాలి. ఏ టాపిక్? బీ ఫార్మ్స్. నెక్స్ట్ క్లాస్లో నేను మీకు ఏం టీచ్ చేస్తానంటే ఫైనైట్ వర్బ్స్ గురించి టీచ్ చేస్తాను. అంటే ఫైనైట్ వర్బ్స్ మనం ఎలా ఉపయోగించాలి, వాటిపైన సెంటెన్స్ ఎట్లా ఫామ్ చేయాలి, క్వశ్చన్స్ ఎట్లా అడగాలి, వాటికి ఆన్సర్ ఎలా చెప్పాలి. క్లియర్? చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.